పెళ్ళికేమో ఎక్కువ సమయం లేదు, పెళ్లి పత్రికలేమో ఇంకా వంచలేదు. ఈరోజు ఎట్లయినా మొత్తం బంచేసేయాలి. అమ్మా నమస్తే. అమ్మా, ఈ నెల 28వ తారీఖు నా పెళ్ళి, తప్పకుండా రావాలి, నువ్వు నన్ను ఆశీర్వదించాలమ్మా. సరేనమ్మ, తప్పకుండా వస్తా. ఒకప్పుడు పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించే వాళ్ళం, అది అప్పటి ట్రెండ్. పెళ్ళికి అందరినీ పిలిచే సమయం లేదు, సో పెళ్లి పత్రిక వాట్సాప్లో పంపిస్తే అయిపోతుంది కదా. ఫస్ట్ సిరికి పంపిద్దాం. హలో సిరి, నీకు వాట్సాప్లో నా పెళ్లి ఇన్విటేషన్ పంపించానే, ఈ నెల 28వ తారీఖు తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ. ఇలా వాట్సాప్లో పెళ్లి ఇన్విటేషన్ పంపించడం ఇప్పటి ట్రెండ్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇవ్వడానికి సమయం లేక వాట్సాప్లో ఇన్విటేషన్ పంపిస్తూ ఉంటాం. దీన్నే సైబర్ నేరగాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటూ ఒక లింక్ షేర్ చేస్తున్నారు. లింక్ ఓపెన్ చేసినటువంటి వ్యక్తుల యొక్క అకౌంట్ డీటెయిల్స్తో పాటు తమ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బునంతా కూడా సైబర్ నేరగాళ్ళు కాజేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నారు. సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా ఉండడానికి, అందరికీ అవేర్నెస్ కల్పించడానికి బిగ్ టీవీ ఈ వీడియో చేస్తుంది.